బడి పిల్లలు రేపటి భావి భారత పౌరులు. శక్తివంతమైన ప్రచార మాధ్యమం పిల్లలు. బలహీనమైపోతున్న జీవ వైవిధ్య కథను, పరిరక్షణ ఆవశ్యకతను పిల్లలకు, పిల్లల ద్వారా సమాజానికి అందించాలన్నదే మా ఈ చిరు ప్రయత్నం. అనంత శక్తిని కలిగి సమస్త జీవకోటి మనుగడకు కారణం అవుతున్న సూర్యుడు ఒక అద్భుత నక్షత్రం. నవగ్రహాలలో వాతావరణాన్ని కలిగియుండి జీవులకు ఆశ్రయమిస్తున్న గ్రహం భూమి. భూ ఆవిర్భావంపై అనేక సిద్ధాంతాలున్నా నేటికీ అది వీడని చిక్కుముడే. సుమారు 300 లక్షల రకాల జీవరాశులు భూమిపై ఉన్నట్టు అంచనా. అయినా నేటికి 18 లక్షల రకాలు మాత్రమే గుర్తించబడ్డాయి. ఎడారులు, నదులు, సముద్ర జీవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కలిస్తేనే జీవ వైవిధ్యం. భారతదేశం ఆ సేతు హిమాచలం, ప్రకృతి సిరులతో, నదీనదాలతో, పచ్చని పైరులతో కలకలలాడే భాగ్యసీమ. ప్రపంచ విస్తీర్ణంలో 2.4% విస్తీర్ణాన్నే కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ జీవ వైవిధ్యంలో 7% చాలా ఏళ్లుగా నికరంగా నిలకడగా ఉండడం మన దేశ ప్రత్యేకత. ప్రతి జీవి మానవాళికి మేలు చేసేదే. మానవ ఆధిపత్యం ఏ జీవి మనుగడకు ముప్పు కలిగించినా అది అంతిమంగా మానవాళికే ముప్పుగా పరిణమిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిద్దాం. వృక్ష జంతు జాలాలను రక్షించుకుందాం. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతితో మానవ జీవన సరళి వేగవంతమైంది. వాహనాలు, గృహోపకరణాలు, పరిశ్రమలు కాలుష్యాన్ని, అపరిశుభ్రతను కలుగజేస్తున్నాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై నివసించి అంతరించిన భయంకరమైన జీవజాతి రాక్షసబల్లి మనుగడ కోసం పోరాటంలో, వాతావరణంలో మార్పులతో, ప్రకృతి వైపరీత్యాలలో ఇమడలేక, మానవ జీవన సరళిలో మసలలేక జాతి ఉనికినే కోల్పోయింది డైనోసార్. జురాసిక్ యుగంలో జీవించినందున సైన్స్ సినిమా కథగా జురాసిక్ పార్క్గా మన ముందు ఆవిష్కృతమైంది, మనకు పరిచయమైంది. అంతరించిపోతున్న జాబితాలో చిరుతపులి కూడా చేరింది. అత్యంత వేగంగా పరిగెత్తే ఈ జంతువు 1948 తర్వాత మన దేశంలో చిరునామా కోల్పోయింది. సరదా కోసం మనిషి వేటాడడం, అడవులు తగ్గడం, ఆహారంగా పనికివచ్చే జంతువులు తగ్గడం వల్ల చిరుతపులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అడవిలోని జీవరాశుల సమతుల్యతలో, తద్వారా జీవ వైవిధ్య పరిరక్షణలో చిరుత ప్రధాన భూమిక పోషిస్తుంది. దంతాలపై మోజుతో కొన్ని దేశాల్లో అడవులను ధ్వంసం చేస్తున్నాయని మరికొన్ని దేశాల్లో ఏనుగులను చంపేస్తున్న కారణంగా అది అంతరించిపోతున్న జాబితాలో చేరనుంది. దంతాలతో తయారయ్యే నగిషీ వస్తువులపై మోజు మన దేశంలో ఏనుగుల వధకు కారణం. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసుకొని మానవులు మనుగడ సాగించడం ప్రశ్నార్థకమన్న నిజాన్ని గుర్తించి జంతు సంరక్షణకు నడుం బిగించకపోతే మానవజాతే నామరూపాలు కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ఇది పాముల్లో రారాజు.
19 నుండి 18 అడుగుల పొడవు ఉంటుంది. కింగ్ కోబ్రా బతికి ఉన్న పాములనే తింటుంది. 4 అడుగుల ఎత్తు వరకు లేస్తుంది. శరీరం కట్లుగా ఉండి పడగ కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఇది చాలా విషతుల్యమైనది. ఒక్క కాటుకు ఏనుగునైనా చంపగల 6 సీసీల విషాన్ని వదలగలదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కింగ్ కోబ్రాలున్నాయి. ఇది భయంకరమైనదే అయినా ఇది ఉన్న చోట పాముల సంఖ్యను అదుపు చేసి మనిషికి పరోక్షంగా మేలు చేస్తుంది. ప్రకృతిని పరిశుభ్రం చేసి మానవాళికి మహోపకారం చేస్తున్న రాబందు అత్యంత వేగంగా అంతరించిపోతుంది. ఇవి సహజ సిద్ధమైన పారిశుద్ధ్య జీవులు. 1997లో మన రాష్ట్రంలో 8,500 రాబందులు ఉండగా నేడు వాటి సంఖ్య 5కు తగ్గింది. జీవ వైవిధ్య మండలి రాబందు జాడ చెప్పిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించినా నేటికి అది ఎవరికీ కానరాలేదు. పశువులు, వన్యప్రాణుల కళేబరాలను రాబందులు శుభ్రంగా పూర్తిగా తినేస్తాయి. తద్వారా సూక్ష్మజీవులు వ్యాపించకుండా ఆంథ్రాక్స్, ట్యూబర్క్యులోసిస్, బ్రసెల్లోసిస్ వంటి వ్యాధులు ప్రబలకుండా చేస్తాయి. నేడు రాబందులు దాదాపు అంతరించడంతో కళేబరాలను తిన్న కుక్కలకు రేబిస్ వ్యాధి సోకుతుంది. ఇది శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. జబ్బు పడిన పశువులను కబేలాలకు తరలించడం ద్వారా రాబందులకు ఆహారం లేకుండా పోవడం, పశువులకు వాడే డైక్లోఫెనాక్ ఔషధం ఎక్కువ అవడంతో పశువుల్లో అవశేషంగా ఉండి రాబందులకు ప్రాణాంతకమైంది. పొలాల్లోని చీడపురుగుల్ని ఆహారంగా తిని కిలకిల శబ్దాలతో ప్రకృతిని ఆహ్లాదంగా కనిపించేలా చేస్తూ రైతుకి మంచి మిత్రుడుగా ఉన్న పిచ్చుక నేడు మనకు కానరాదు. పంట చేతికి రాగానే ఇంటి చూరుకు వరికంకులు కట్టే రైతు పిచ్చుకను ఎంతగా ప్రేమిస్తాడో తెలుపుతుంది. 4 నుండి 5 ఏళ్ల కాలమే జీవించే ఈ పిచ్చుకలు గత 4-5 ఏళ్లుగా మానవుడు వేస్తున్న బ్రహ్మాస్త్రాలకు కనుమరుగవుతున్నాయి. మనం వాడే అన్లీడెడ్ పెట్రోల్, మండించగా వచ్చే మీథైల్ నైట్రేట్ వీటి ప్రాణానికి హాని చేస్తుంది. పెరటి తోటల సంఖ్య క్షీణించడం, మొబైల్ ఫోన్ టవర్ల రేడియోధార్మికత, వ్యవసాయంలో రసాయన మందుల విచ్చలవిడి వాడకం, వాహనాలు, ఇతర వస్తువుల రణగొణ ధ్వనులు పిచ్చుక అంతరించిపోవడానికి కారణాలు. అంతరించిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా గుర్తించి స్వచ్ఛంద సంస్థల సాయంతో వీటికి కృత్రిమ గూళ్ళు ఏర్పాటు చేసి కాపాడే ప్రయత్నం చేస్తోంది. నగరీకరణ వేగంగా పెరిగిపోతున్న కారణంగా గబ్బిలాలు ఆవాసాలను కోల్పోతున్నాయి. సుమారు 117 రకాల జాతులు మన దేశంలో, 39 రకాలు మన రాష్ట్రంలో నేటికి ఉన్నట్టుగా అధ్యయనాలు చెబుతున్న దృష్ట్యా వాటి పరిరక్షణకై మనం నడుం బిగించాల్సిందే. జనసంచారాలు లేని చీకటి ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ సుమారు 13 రకాల కీటకాలను, మనకు హాని కలిగించే పురుగులు, దోమలు, ఈగలను తింటాయి. కొన్ని రకాల గబ్బిలాలు పండ్లు, ఆకులు, పూలను కూడా తింటాయి. ముఖ్యంగా మలేరియా లాంటి వ్యాధులను కలిగించే దోమలను గంటకు 600 పైగా తినేస్తూ మానవాళికి మేలు చేస్తాయి. దోమలను నివారించేందుకు ఉపయోగించే ఫాగింగ్ గబ్బిలాలు అంతరించడానికి ప్రధాన కారణం. కాగా పెద్ద పెద్ద చెట్లు కరువవడం, జనసంచారం లేకుండా ఉండే ప్రాంతాలు తగ్గిపోవడం కూడా కారణాలుగా భావిస్తున్నారు. కాకి జాతులన్నీ జంతువులు, ఇతర జీవుల కళేబరాలను తింటూ పర్యావరణానికి మేలు చేస్తాయి. కొల్లేరు వంటి సరస్సులు, చెరువులు, చిత్తడి నేలల్లో ఉండే నీటికాకి చాకచక్యంగా ఈదుతూ, మునుగుతూ, తేలుతూ చనిపోయిన జంతువులు, చేపలను తింటూ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. మనిషి చనిపోయాక పితృదేవతలకు ప్రతినిధులుగా కాకి కోసం లేదా పక్షుల కోసం
మనం ఆహార పదార్థాలు పెట్టే ఆచారం జీవ వైవిధ్యానికి హిందూ సాంప్రదాయం ఇచ్చే విలువగానే భావించవచ్చు. కాకి లేని లోకం ఊహించడమే కష్టం. వివిధ పంటలకు సంబంధించి ఫలదీకరణలో తేనెటీగలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పరపరాగ సంపర్కంలో వీటిదే ప్రముఖ పాత్ర. ప్రకృతికి సంబంధించి ఇవి ఉత్తమ సంపర్కకారులు. తేనెటీగల్లో 20,000 పైగా జాతులున్నా వాటిలో 4 రకాలు మాత్రమే తేనె పట్టును పెట్టగలవు. సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తేనెటీగలు భూమి మీద నశించిపోతే మానవజాతి 4 ఏళ్లలో అంతరించిపోతుంది అనడం తేనెటీగల ఘనతకు నిదర్శనం. 1 పౌండ్ తేనెను సేకరించడానికి ఒక తేనెటీగ దాదాపు 90,000 మైళ్ళ దూరం చుట్టి వస్తుంది. 20 లక్షల పూల నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్, కాలుష్యం, చెట్ల సంఖ్య తగ్గడం వల్ల వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడి పరపరాగ సంపర్కం ఆగిపోయి జీవ వైవిధ్యం నాశనమవుతుంది. పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆహార కొరత ఏర్పడుతుంది. కనుక తేనెటీగలను రక్షించుకుందాం. కప్ప పురుగులను, కీటకాలను తిని రైతుకు మేలు చేస్తుంది. కప్ప ఎగుమతుల వల్ల వాటి సంఖ్య తగ్గి రైతు పురుగుల మందులపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి ఆహార పంటలు మనకు వ్యాధులను, పర్యావరణానికి ముప్పును కలిగిస్తున్నాయి. దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో కప్ప ఎగుమతులను నిషేధించింది. కీటకాల బెడద, పురుగుల మందుల బెడద తగ్గాలంటే ఎకరాకు 50 కప్పలైనా ఉండాలని నిపుణుల అంచనా. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం 50 ఏళ్లు బతికే ఒక చెట్టు రూపాయల 5.3 లక్షల విలువ చేసే ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. 6.4 లక్షల విలువ చేసే భూసారాన్ని పరిరక్షిస్తుంది. చెట్టు నిరోధించే భూమి కోతకు విలువ కడితే అది రూపాయలు 6.4 లక్షలు. అది నిరోధించే వాయు కాలుష్యానికి లెక్క కడితే రూపాయలు 10.5 లక్షలు. ఇతర జీవజాలానికి అది ఇచ్చే ఆశ్రయానికి రూపాయలు 5.3 లక్షలు. మొత్తం కలిపితే 33.9 లక్షలు. అందుకే ఒక చెట్టును కొట్టే ముందు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. కొట్టక తప్పదనుకున్నప్పుడు 10 మొక్కలు నాటండి. భూమి మీద మనుషులందరికీ 6 నెలల పాటు ఆక్సిజన్ అందించాలంటే దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ లెక్కన రోజుకు రూపాయలు 10,000 కోట్లు. అంతటి విలువైన ఆక్సిజన్ను చెట్లు మనకు ప్రేమతో ఉచితంగా అందిస్తున్నాయి. అందుకే చెట్టును నరకడం క్షమించరాని నేరం. ఏ పని చేసినా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం మన సంప్రదాయం. 5.5 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీద కొబ్బరి చెట్టు ఉనికి ఉందని నిర్ధారించే శిలాజాలు భారతదేశంలో లభించాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, లారిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి దాదాపు తల్లిపాలకు సమానం. ఈ నీరు శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది, చిన్న ప్రేగులోని పురుగుల్ని చంపేస్తుంది, మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కాగలదు. త్వరగా జీర్ణమయ్యే లక్షణం ఉన్నందున అనారోగ్యంగా ఉన్న వారికి తాగించడం చాలా మంచిది. ఐవీ ద్రవాలు అందుబాటులో లేని 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కొబ్బరి నీటిని నేరుగా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించేవారు. ఇది మంచి రీహైడ్రేషన్ డ్రింక్. దీని కలప వంట చెరుకుగా, ఫర్నిచర్గా, చీపురుగా పనికి వస్తుంది. పాలను, నూనెను, కొబ్బరిని, టెంకను, పీచును అందిస్తుంది. ఆకులు ఇళ్ల పైకప్పులుగా, తడికెలుగా, చాపలుగా, కొబ్బరి దుంగలు పడవలుగా, వంతెనలుగా, పీచు తాళ్ళు అల్లుకోవడానికి, మ్యాట్స్ చేసుకోవడానికి పనికి వస్తాయి. దీనిలో వృధా అయ్యేది ఏదీ లేదు. అందుకే ఇది మానవుల పాలిట కల్పవృక్షం. ఏటా 75 కొబ్బరికాయలనిచ్చే కొబ్బరి చెట్లను రక్షించుకోవడం
మనందరి బాధ్యత. భూమిపై గుర్తించబడిన 18 లక్షల జీవరాశులు మానవాళి మనుగడకు మేలు చేసేవే. ప్రతి జీవి అవసరం మనకు అత్యవసరమే. దేనికి హాని కలిగించినా మనకు మనం హాని చేసుకున్నట్లే. కనుక జీవుల పట్ల, ప్రాణుల పట్ల పదిలంగా మెదిలి మానవ మనుగడను కాపాడుకుందాం. పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం రాజ్యమేలే మన దేశంలో జీవ వైవిధ్య రక్షణకు అంత ప్రాధాన్యత అవసరమా అన్న ప్రశ్న నిత్యం తలెత్తుతూనే ఉంటుంది. మిగతా సమస్యలన్నీ సాధించాలంటే మనిషి బ్రతికి ఉండడం అవసరం. మనిషి బ్రతికి ఉండాలంటే జీవ సమతుల్యత, జీవ వైవిధ్య రక్షణ అత్యవసరం. ఆహారం కోసం ప్రారంభమైన మనిషి పరాన్న జీవనం మొక్కలు, జంతువులతో అనేక రకాల అవసరాలకు విస్తరించింది. నాగరికత వృద్ధి చెందిన కొలది మనిషిలో అనాగరికం పెరిగింది. జీవరాశులపై దాడి, దుర్వినియోగం పెరిగింది. శతాబ్దాలకు గాని జరగని ఒక జీవి అంతరణ సంవత్సరాలకే అంతరించే పరిస్థితి దాపురించింది. ఇదంతా స్వయంకృతం. సజీవులపైనే కాక మానవ విధ్వంసం తను వాడే ప్రతి వస్తువుపైకి మళ్ళింది. మానవ దాడి లేని అంశం లేదు. కాలుష్యానికి గురికాని పదార్థం లేదు. నిర్జీవులపై మానవ దాడిని కాసేపు పరీక్షిద్దాం. పరిశ్రమలు మానవ అవసరాలను తీర్చి ఉపాధిని కల్పిస్తున్నాయనే సంతోషం కన్నా కాలుష్యం ద్వారా తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయనే ఆవేదనే నేడు ఎక్కువయింది. సరైన ప్రమాణాలను పాటించడం, ఊరికి దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం, విజ్ఞతగా పర్యావరణం పట్ల మెలగడం మనం నేర్చుకోవాలి. ప్రతి చిన్న అవసరానికి మందుగోళీలపై ఆధారపడే మనిషి అవసరం తీరగానే, వాటికి కాలం చెల్లగానే వీధుల్లోకి విసిరేయడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. మనం వేసుకున్న మందులు జీర్ణ వ్యవస్థ ద్వారా బయటకు వెళ్ళి పరిసరాలను, నీటిని కాలుష్యం చేస్తాయి. జంతువుల అవశేషాల్లో మిగిలిపోయి అనేక రోగాలు కలిగిస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయి. కనుక వీధుల్లోకి మందులు విసిరేయడం, అవసరానికి మించి కొనుక్కోవడం ఇకనైనా ఆపేద్దాం. ఆరోగ్యంగా ఉండేందుకై, జీవ వైవిధ్య పరిరక్షణకై పరిశ్రమిద్దాం. సిగరెట్ పీకలు, చూయింగ్ గమ్లు, కూల్ డ్రింక్ సీసాలు, బిస్కెట్ రేపర్లు, పాలిథీన్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జంతువులు వాటిని తినే ప్రమాదం ఉంది. వాడేసిన బ్యాటరీల ద్వారా జంతువులకు ప్రమాదం. ఈ వ్యర్థాలన్నీ భూమిలో కలిసిపోతే భూగర్భ జలాలు కలుషితమవుతాయి. కనుక జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లకుండా చెత్త కుండీలను పూర్తి స్థాయిలో సక్రమంగా ఉపయోగిద్దాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వ్యాధులను తగ్గించుకుందాం. ప్రతి చిన్న అవసరానికి పాలిథీన్ సంచులను వినియోగించడం దూరం చేసుకోలేని ఒక అలవాటైంది. ఇది మట్టిలో మిలియన్ సంవత్సరాలైనా కలిసిపోదు. పైగా విష పదార్థాలను వెలువరించి మట్టికి, మొక్కలు, జంతువులు, మనుషులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. వీటి స్థానంలో కాగితం, బట్ట సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకుందాం. ప్రకృతి మాతను కాలుష్యం బారి నుండి రక్షిద్దాం. పొగ త్రాగడం, పాన్, గుట్కా వ్యక్తిగత నష్టాన్నే కాదు, పర్యావరణాన్ని, ఇరుగు పొరుగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయి. పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి, పర్యావరణానికి కలుగజేసే నష్టాల కారణంగా వాటికి దూరంగా ఉండడం మంచిది. ప్రపంచ సంగతులను మన గుమ్మంలోకి మోసుకొచ్చే వార్తాపత్రిక చదవడం పూర్తవగానే మూలన పెట్టేస్తాం. చాన్నాళ్ళైతే పనికిరాదని కాల్చేస్తాం. అలా మండించడం వల్ల ముద్రణ కోసం వాడిన రంగులు, రసాయనాలు గాలిలో కార్బన్ డయాక్సైడ్ను పెంచుతాయి. అది భూతాపాన్ని పెంచి జీవ వైవిధ్యానికి గండి కొడుతుంది. అందుకే మనం రీయూజ్, తిరిగి ఇతర అవసరాలకై వాడడం, రీసైకిల్, కొత్త రూపాన్నిచ్చి వాడడం చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని రక్షించేలా చేద్దాం. ప్రకృతిపై మానవుడి దురాశ సహజ సంపదలను నాశనం చేస్తోంది. అధిక జనాభా కారణంగా
గృహ నిర్మాణ అవసరాలకు వాడే ఇసుక నేడు కరువైతోంది. ఫలితంగా రాళ్లను పిండి చేసి రాతి ఇసుక రాక్ శాండ్గా వాడాల్సిన అగత్యం ఏర్పడింది. కొన్నాళ్ళు గడిస్తే క్వారీభూతానికి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు బలయ్యే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయాలపై మానవుడు అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. మన రాతి గుండెలను కరిగించి రాళ్లకు ఇక మన ఆధిపత్యం నుండి విముక్తినిద్దాం. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యే వినాయకులన్నీ జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసేవే. క్రీస్తుపూర్వం 300 సంవత్సరం నుండి ఆచారంగా ఉన్న గణపతి పూజ జీవ వైవిధ్యానికి నిలువెత్తు ప్రతీక. ఈ పూజలో వాడే పత్రులన్నీ మానవునికి కలిగే అనేక రోగాలను నిరోధించేవి, ఔషధాలుగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని కలిగించేవి. ఎక్కువ వెలుతురునిచ్చే పెద్ద పెద్ద విద్యుత్ దీపాలు, ఎక్కువ తీవ్రత ఉన్న మైకు శబ్దాలు, భారీ పరిమాణపు కృత్రిమ విగ్రహాలకు ఇకనైనా నీళ్ళొదిలి బంకమట్టి వినాయకులను పూజిద్దాం. నిమజ్జనం చేసినప్పుడు పత్రులు నీటిని శుభ్రం చేస్తే మట్టి చెరువులో జీవ అంశాలను పెంచుతుంది. అనాది ఆచారాన్ని ఆదరిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం. బట్టల డ్రై క్లీనింగ్లో వాడే రసాయనాలు చాలా విషతుల్యమైనవి. ఇవి మురికి కాలువల్లోకి కలిసి కాలుష్యాన్ని కలిగిస్తాయి. సముద్రంలోకి కలిస్తే జలచరాలకు తీరని నష్టం, మానవులకు అలర్జీ సమస్యలను కలిగిస్తాయి. సింథటిక్ బట్టల వినియోగాన్ని తగ్గించి నూలు బట్టలను వినియోగిద్దాం. తద్వారా డ్రై క్లీనింగ్ అవసరం లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం. ప్రకృతికి స్నేహపూర్వకంగా ఉండే ఉత్పత్తులను ఆదరించి మానవుడి ఆయుష్ను పెంచుదాం. సెల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరి కనీస అవసరం. పట్టణాల్లో చెట్లు మొక్కల కంటే సెల్ టవర్లే ఎక్కువ దర్శనమిస్తాయి. వీటిల్లో నుండి వెలువడే రేడియో ధార్మికత మనకే కాదు, జీవ వైవిధ్య మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. నిషేధించే పరిస్థితి లేకపోయినా నియంత్రించే అవకాశం మన చేతిలోనే ఉంది. అత్యవసరాలకే సెల్ ఫోన్ వినియోగిద్దాం. అత్యద్భుతంగా పర్యావరణాన్ని తీర్చిదిద్దుదాం. చక్రం ఆవిష్కరణ మనిషి జీవితాన్ని సులభతరం, సుఖమయం చేసింది. ప్రతి చిన్న ప్రయాణానికి ఏదో ఒక వాహనం వాడడం నేడు మన బలహీనత. పెట్రోల్, డీజిల్ను మండిస్తే వెలువడే పదార్థాలు వాతావరణాన్ని ఘోరంగా దెబ్బతీస్తాయి. ప్రతి చిన్న అవసరానికి వాహనాన్ని వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించాలి. ఒక్కరే కారు వాడడం కన్నా మానుకుంటే ఎంతో ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు, కాలుష్యాన్ని అదుపు చేయవచ్చు. ఆదా చేయడం అంటే ఉత్పత్తి చేయడమే అన్న భావనను గౌరవించాలి. సూర్యుడు సకల జీవకోటి మనుగడకు అవసరమైన వేడి, వెలుతురు, శక్తిని అందిస్తున్నాడని తెలుసుకున్నాం. సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు భూమిని చేరితే జీవమంతా నశిస్తుంది. ఈ కిరణాల నుండి మనల్ని కాపాడుతున్న గొడుగు పేరే ఓజోన్ పొర. మనం ఉపయోగించే ఇన్హేలర్లు, అగ్నిమాపక పరికరాలు, హెయిర్ స్ప్రేలు, క్రిమి సంహారక మందులు, ఫోమ్ ఇన్సులేషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇవి వెలువరించే పాలిమర్లు, ప్రొపెల్లెంట్లు, సిఎఫ్సి, హెచ్సిఎఫ్సి వాయువులు ఓజోన్ పొరకు తీవ్ర నష్టాన్ని కలుగజేసి యూవీ కిరణాలను నియంత్రించే శక్తిని తగ్గిస్తాయి. తద్వారా మానవాళికి విపరీత నష్టం పొంచి ఉంది. కొన్ని దేశాలు ఈ ఉత్పత్తులను నిషేధించాయి. మనం స్వచ్ఛందంగా వీటి వినియోగాన్ని నియంత్రిద్దాం, నిరోధిద్దాం. మన దేశంలో జీవ సంపద ఎన్నో రకాలుగా దోపిడీకి గురవుతోంది. మానవుడి నిర్లక్ష్యానికి, అవగాహన రాహిత్యానికి, అత్యాశకు బలవుతోంది. భారత ప్రభుత్వం అనేక జీవ వైవిధ్య చట్టాలు, నియమాలు చేసినా, సంరక్షణ బోర్డులు ఏర్పరిచినా, అవగాహన, చైతన్య కార్యక్రమాలు రూపొందించినా ప్రమాద స్థాయి మాత్రం తగ్గలేదు. బడిపిల్లలకు మించిన ప్రచార ప్రసార మాధ్యమం లేదన్న ఉద్దేశంతో ఈ కర్తవ్యాన్ని పిల్లల ద్వారా సమాజానికి అందించాలన్నదే మా ఆశయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. మా ప్రయత్నం
ఒక్క పాలిథీన్ కవర్ వ్యర్థాన్ని తగ్గించినా, ఒక మొక్కను నాటించినా మా డాక్యుమెంటరీ విజయవంతం అయినట్టుగా భావిస్తాము.